ఇకైతే గుడికి అడిగాను కదా, గబగబా రెడీ అవుతుంటే కూడా అరుస్తూనే ఉన్నారు తొందరగా రాలేదని. అప్పటికే 11:30 అయిపోతుంది కదా. సరే అని గబగబా తీసుకొచ్చి ఇక్కడైతే తోశారనమాట. ఇక్కడ చూడండి, అలిపిరి దగ్గర తీసుకొచ్చారు. సరే ఇంకా మా వారైతే రాలేదు, అక్కడే బండి దగ్గర ఉండిపోయినారు. ఇక్కడ అయితే నేను వెళ్తాను. ఇక్కడ ఎంత జనం ఉన్నారో చూడండి ఒకసారి. 11:30 నుంచి అప్పటికే అంత జనం ఉన్నారు. ఇంకా సాయంత్రానికి ఇంకా ఫుల్ జనం ఉంటారనమాట. అనుకుంటూ ఉంటా నేను కూడా, నేను అనుకున్నట్టే వీళ్ళు కూడా అనుకున్నట్టున్నారు. ఖాళీగా ఉంటుందేమో ఫస్ట్ వారం అనుకున్నాను, కానీ ఫస్ట్ వారమే ఇంత జనం ఉన్నారంటే నేను వర్షం వచ్చేస్తా ఉంది కదా, రెండో వారం మూడో వారం కష్టం అవుతుందేమో అన్నట్టుగా నేను ఇలా అనుకుని ఈ రోజు వచ్చాను అనమాట. లేకపోతే ఇంట్లోనే దీపం పెట్టుకుంటే కూడా మంచిది, ఇంట్లోనే దీపం పెడతారు. కాకపోతే మనకు దగ్గరగా ఉంది కదా, కొత్త ఏడుకొండల స్వామి పాదాలు అలిపిరి దగ్గర అనేసి ఈ విధంగా అయితే ఇక్కడ వచ్చి వారం వారం పెడతామన్నమాట శనివారాలు వచ్చినప్పుడు. సరే ఇంకా నేనైతే ఇంట్లో శంకు పూలు ఇవి ఆ పూలన్నీ ఉన్నాయి, కొన్ని అవన్నీ కూడా కొన్ని ఎత్తుకొని వచ్చి, సరే ఇంకా పిండి కోసం అయితే నేను బియ్య పిండి అయితే కొంచెం నల్ల పురుగు పెట్టేసింది, అది పడేసేసాను. మొన్న వినాయక చవితి కొట్టించింది. సరే అని గోధుమ పిండి ఉంటే కొంచెం కలుపుకొని ఒకటే దీపం పెట్టానండి. అంత జనంలో ఇంకా వాళ్ళు అరుస్తున్నారనమాట, తొందరగా లేయండి అమ్మా అనేసి. ఇంకా జనము మనం ఎన్ని దీపాలు పెట్టినా పోసేస్తూ ఉంటారు. సరే అని చెప్పి ఆ విధంగా అయితే నేను దీపం పెట్టి ఆ దీపారాధన అయితే చేసుకున్నాను. గోవిందనామాలు అయితే చదువుకున్నాను అనమాట. చూడండి ఎంత జనం ఉన్నారో. దర్శనానికి కూడా పోలేకపోయాను అనమాట. పోదామని చెప్పి కాసేపు నిలబడుకుంటే కూడా వాళ్ళు అక్కడ పెట్టడం లేదు. వెళ్ళండి జనం ఎక్కువైపోతున్నారని చెప్పనేసి ఇంకా మొత్తానికి అయితే నేను ఇంకా మా వారిని రమ్మంటే దండమన్నా పెట్టుకుందరు రండి దీపాన్ని చూసి అని చెప్పానంటే కూడా ఇంకా ఆడ జనంగా ఉండాలే, నేను రాలేదు, నువ్వు పోయి చూసుకొని వచ్చేయబో అని చెప్పి నన్ను అరిచారనమాట. అంతే మా వారిదేమంటే ఆయనతో గుడికి రావాలంటే నేను 4కి లేసి రెడీ అయిపోతే గుడికి తీసుకెళ్తారనమాట. అలా ఉంటుంది.